హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నిన్న నైట్ జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడబోతున్నా. సో ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి చాలా టఫ్గా కష్టపడి ఆర్సీబీ 183 అయితే స్కోర్ చేయడం జరిగింది. ఏదో వెనకాల వికెట్లు లేవు, మేమే ఉన్నాము, మేమే ఆడాలన్నట్టుగా ఫ్యాబ్ డబ్ల్యూసిస్ అలాగే విరాట్ కోహ్లీ అయితే ఆడటం అయితే జరిగింది. సో వాళ్ళ గేమ్ చూస్తే ఇరిటేషన్ అయితే చాలా వచ్చేసింది. ప్రీవియస్లో జరిగిన గేమ్స్ కన్నా ఈ గేమ్స్ అయితే చాలా టఫ్ అనిపించేలాగా ఆడారు వాళ్ళు. ఎందుకు అట్లా ఆడారో సో నాకైతే అనిపించలేదు అంతగా. అందులోనూ విరాట్ కోహ్లీ చేసిన ఫస్ట్ సెంచరీ ఈ ఐపీఎల్లో ఎవరు చేయలేదు. ఫస్ట్ సెంచరీ చేసింది విరాట్ కోహ్లీ మాత్రమే. అది కూడా 67 బాల్స్లో చేశాడు. అంటే పర్లేదు అనుకోవచ్చు ఒక మాదిరిగా. కానీ దానికన్నా ద బెస్ట్ ఏంటి ఎవరంటే మన జాస్ బట్లర్. ఆయన అయితే 58 బాల్స్లోనే హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. మామూలుగా కూడా అది విధ్వంసమైన బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు వచ్చిన బ్యాటింగ్ మామూలుగా చేయాల వేరే రేంజ్లో చేశారు. ఎప్పుడు కానీ ఆర్ఆర్ వాళ్ళ తగ్గట్టుగానే ఆడతారు. ఆర్సీబీ ఎందుకు అని అట్లా ఆడుతుందో నాకైతే ఇంతవరకు అనిపించలేదు. అంత పెద్ద ప్లేయర్స్ని పెట్టుకొని అంత పెద్ద టీము ఉంచుకొని మళ్ళా ఈసాల కప్పు నమ్మే అంటారు. అసలు కప్పు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎంత మైనస్ పాయింట్ పెట్టుకొని ఆర్సీబీ ఆడిన విధానం అయితే చాలా మైనస్గా అనిపించింది. ఎందుకు బౌలర్స్ అయితే మరీ డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బాల్ని కొట్టుకుంటారు నాయన, మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని అన్న విధంగానే వేశారు బౌలింగ్. ఒక్కరు కూడా ఫోకస్ పెట్టి వేసినట్టయితే అనిపించలేదు. మామూలుగా కూడా కదనమాట. అదే ఆర్ఆర్ బౌలర్స్ అయితే రాజస్థాన్ బౌలర్స్ మామూలుగా వేయలేదు. అసలు మా బాల్ మీరు ఎట్టా ఆడతారో చూస్తాం అన్నట్టుగా బౌలింగ్ చేయడం జరిగింది. పవర్ ప్లే 2 ఓవర్లో సింగిల్స్ తీసుకొని 12 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే మ్యాక్సిమం పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి మినిమం 60+ స్కోర్ ఉండాల్సింది. సో ఇందులో చాలా టఫ్గా వచ్చింది. సో ఒకవేళ ఇదేమన్నా బౌలింగ్ పిచ్ అనుకుంటే అది కూడా కాదు, బ్యాటింగ్ పిచ్చే. మనం లాస్ట్ టైం ఆర్ఆర్ సేమ్ ఇదే దాంట్లో ఫస్ట్ మ్యాచ్ చూసినప్పుడు విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చూసాం, ఫస్ట్ బ్యాటింగ్. మరి ఎందుకని ఆర్సీబీ అట్లా ఆడుతుందో నాకైతే ఇంతవరకు కనిపించలేదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు తెలుసు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఇది కాలేదు. కానీ నాకు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేనైతే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. మీకు ఏమన్నా మైనస్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంత మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నెక్స్ట్ వీడియో.